ఇప్పుడు మనము రెండవ ఆరాధన చూద్దాం. దేవుడికి నచ్చని ఆరాధనలో మొదటి చూసాం. ఏంటది? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధనలో మానవులు కల్పించిన పద్ధతులు ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్ అని మనుషులు పెట్టుకున్నాయి ఉంటాయి. రైట్. ఆ ఆరాధన దేవుడికి నచ్చలేదు. రెండవది విగ్రహారాధన. విగ్రహారాధన రెండవది ఏంటి? విగ్రహారాధన. ఈ విగ్రహారాధన ఎలా ఉంటుందంటే, ఒకనాడు ఇశ్రాయేలీయులు కూడా విగ్రహారాధనకి అలవాటు పడ్డారు. ఒకనాడు ఇశ్రాయేలీయులు కూడా విగ్రహారాధనకి అలవాటు పడ్డారు. ఏదో ఒకటి బొమ్మను చేసుకోవటం, చక్కగా మొక్కటం, ఇవన్నీ విగ్రహారాధనకి అలవాటు పడ్డారు. ఎలా జరిగిందని చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక వాళ్ళ గురించి మన నిజంగా పౌలు గారు రోమా సంఘానికి ఒక మంచి పత్రిక రాశాడండి. ఎలాంటి మాట రాశాడు చూడండి. ఇశ్రాయేలును ఉద్దేశించి మొదటి అధ్యాయము 24 నుంచి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 25వ వచనం. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సత్యాన్ని దేనికి మార్చారంట? సత్యం అంటే వాక్యాన్ని అసత్యానికి మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిన. చూడండి ఏమండి, విగ్రహారాధన వీళ్ళు ఎలా చేశారంట? ఎలా చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, అంటే కలిగించిన వానిని విడిచిపెట్టి, ఏమండి కలిగించిన వానిని విడిచిపెట్టి కలిగించని దానిని పూజించడం ప్రారంభించారు ఇశ్రాయేలీయులు కూడా. అంటే కనిపించే వాటికి విగ్రహారాధన చేసి కలిగించని కర్తను మాత్రం మర్చిపోయారు. కలిగించిన కర్తను మర్చిపోయారు. ఏమండి, కలిగి ఉన్న ఏది ఆయన లేకుండా కలగలేదో అలాంటి కలిగించిన ఆయన్ని మర్చిపోయారు. కలిగింపబడ్డ ఉన్న వాటిని మాత్రం విగ్రహారాధన పెట్టుకుని పూజ చేస్తున్నారు. ఆనాటి ఇశ్రాయేలీయులు మాత్రం మర్చిపోకుండా, అంటే ఇశ్రాయేలీయులు కూడా కనిపించే ఉండాలి. వీళ్ళకి ఎంతసేపు వీళ్ళు కనిపించే ఉండాలి, లేకపోతే ఆరాధన చేయలేరు. వీళ్ళు కనిపించే ఉండాలి. ఏమంటే కొత్త నిబంధనలో కూడా ఒక మంచి మాట ఉంది, కనిపించే ఉండాలి. ఏమండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఒక మంచి మాట చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతమును, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమండి, క్రైస్తవుల్లో కూడా ఏ విగ్రహారాధన జరుగుతుందంట? ఏమండి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఎవరికైతే ధనాన్ని సంపాదించాలి అన్న ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా ఏ ఆరాధన చేస్తున్నట్టంట? విగ్రహారాధన చేస్తున్నట్టేనంట అని పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్పాడు. ఏమిటి, ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ధనాపేక్ష లేని వాళ్ళు లేరా? అసలు క్రీస్తును నమ్మేదే ఎందుకు? 4 రాళ్ళు వెనకేసుకోవటానికి. అంటే 4 రాళ్ళు వెనకేసుకోవటానికి. ఒకవేళ నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తే నువ్వు ఏ ఆరాధనలో ఉన్నట్టు? నువ్వు కూడా విగ్రహారాధన. పాపం తెలియని వాళ్ళు మమ్మల్ని అంటున్నారని పాపం అన్యులు అనుకుంటున్నారు. కానీ బైబిల్లో క్రైస్తవుల గురించి చెప్పినటువంటి మాట ఇది. అర్థం చేసుకోవాలి అన్యులు కూడా. కనుక ప్రారంభం నుంచి ఆలోచన చేస్తే మనిషి ఎక్కువగా కళ్ళ ముందు కనిపించే వాటిని ఆరాధించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. గమనించలేదు? కళ్ళ ముందు కనపడాలి. అంటే దేవాలయం అనగానే సిలువ కనపడాలి. ఏమంటే సిలువ కనపడితేనే అది దేవాలయం నమ్ముతాడు. అంటే కనపడాలి. అంటే దేవుడు అనగానే ఏదైనా ఒక ఫోటో కనపడాలి మనకి. అర్థమవుతుంది కదా? దేవుడు అనగానే ఒక ఫోటో కనపడాలి. ఏదైనా కనిపించేది ఉండాలండి. ఏదైనా కనిపించేది లేకపోతే ఆరాధన చేయలేరు అనమాట. అలాగే అయిపోయారు చూడండి ఈరోజు. దేవుడు అనగానే ఏదో ప్రభు ఫోటో తెచ్చుకుని పెట్టుకుంటారు కొండలు కొండకు పోయి. వాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఒక ఫోటోలు అమ్ముకోవడానికి రెడీగా. మనం కూడా ఎగబడి అటు చాలా జాగ్రత్తగా తెచ్చుకుంటారు. అంటే కనపడాలి వాళ్ళకి. ఏదైనా కనపడాలి. దేవుడు ఫోటో తీసుకోండి. క్రైస్తవుడేనండి ఈ మాట అనేది. బాగా గమనించాలి. కనిపించనిటువంటి దాన్ని వీళ్ళు కొలవలేరు. దేవుడు కనిపించాడు. ఆయన ఆత్మ కనుక ఆయన కంటికి కనిపించాడు. ఆయన మహాశక్తి. ఆత్మ కంటికి ఎక్కడ కనిపిస్తుంది? అది అర్థం కావట్లేదు క్రైస్తవులకి ఈరోజు. వీళ్ళకి ఏం కావాలి? కంటికి కనిపించాలి, లేకపోతే తృప్తి ఉండదు. దేవాలయం అనగానే పెద్ద సిలువ కనపడాలి.
అప్పుడు వీళ్ళు నమ్ముతారు, ఓకే దేవుడు కనపడుతున్నాడు అన్నటువంటి భరోసాతో ఉంటారు. అంటే కనిపించేదాన్ని ఆరాధన చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు కనిపించేదాన్ని ఆరాధన చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనిపించని దేవుని మాత్రం ఎవరు పట్టించుకోరండి. కనిపించిన దేవుడు మాత్రం మాకు సంబంధం లేదు, మాకెళ్ళ కనిపించాలి, సిలువ కనపడాలి, గంట కనపడాలి, ఏమండి ఏదో ఒక ఫోటో కనపడాలి అన్నటువంటి ఈ ఆలోచనతోనే ఉంటూ ఉంటారు. బాగా గమనిస్తే చూడండి, ప్రయాణాలను చేస్తున్నారు అనుకోండి, మీరు ఏదైనా చర్చి కనపడంగానే మీ చేతులు ఎక్కడికి వెళ్తాయి? ఏమండి గుండెల మీదకి వెళ్ళి అటు ఇటు వెళ్ళి ఒక కిస్ తీసుకెళ్ళి పడేస్తూ ఉంటారు, ఒక కిస్ పడేస్తారు వెళ్ళేటప్పుడు. గమనించలేదు కదా? అంటే కనిపించాలి. మన ప్రయాణాల్లో చర్చి కనిపిస్తే మొక్కుతూ ఉంటారు. అంటే వీళ్ళు కనిపించాలి. కనుక ఎక్కువగా ఈ క్రైస్తవాన్ని పాడు చేసింది నిజమేనండి. క్రైస్తవ్యాన్ని పాడు చేసింది ఎవరో తెలుసా అండి? ఎక్కువగా రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీ వాళ్ళేనండి. బాలయేసు బొమ్మని, మరియమ్మ తల్లి బొమ్మని ఇలాంటి బొమ్మలు పెట్టి డైవర్ట్ చేశారు. చాలా మంది తెలుసా మీకు ఆ సంగతి? విగ్రహారాధన మొదలైందే ఆర్సీఎంలో. అంటే వీళ్ళకి ఏదో ఒకటి కనిపించాలి, కనిపించకపోతే వీళ్ళు ఆరాధన చేయలేరు. ఏమిటి? దేవుడు విగ్రహమా? చెప్పాలి. దేవుడు విగ్రహమా? కాదే. దేవుడు ఆత్మ అని బైబిల్లో ఉంది చక్కగా. మరి ఆత్మ అయినటువంటి దేవుణ్ణి ఆత్మ అయినప్పుడు కనబడనటువంటి దేవుణ్ణి నువ్వు జాగ్రత్తగా ఈ వాక్కులతో ఆరాధించాలి తప్ప నువ్వేమో కనిపించేటటువంటి విగ్రహాన్ని చేసుకుని పెట్టుకుని ఆరాధిస్తున్నావంటే విగ్రహారాధన చేస్తున్నారు. ఏమండి సిలువని మొక్కుతూ ఉంటారు. గంట కనపడంగానే గంటకు మొక్కుతూ వాళ్ళు ఉంటారు. ఏమండి నిజం కదా? ఏమండి ఈ మధ్య అంటే తగ్గిపోయింది, కానీ విగ్రహారాధన ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందని అంటే ఆ మధ్య తాలుబొట్టుల్లో కూడా సిలువ బొమ్మలు ఉండేవి. గమనించలేదండి. కీచేళ్ళ మీద సిలువ బొమ్మలు, ఉంగరాల మీద సిలువ బొమ్మలు, మెడలో ఏదైనా చైన్లు వేసుకుంటే దాంట్లో సిలువ బొమ్మలు. అంటే విగ్రహారాధన ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే అది చూడగానే ముద్దు పెట్టుకుంటారు. అర్థమవుతుందండి మీకు పాయింట్? ఇదంతా ఏ ఆరాధన? క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు లేరా అండి? విగ్రహారాధన అంటే చివరికి ఇది ఎంత స్టేజ్కి వెళ్ళిపోయిందంటే విగ్రహారాధన అయిన ధనాపేక్షను కూడా మీరు చంపేయాలంటున్నాడు. చివరికి ధనాన్ని సంపాదించాలని ఒకవేళ నువ్వు సేవలో దిగినా, ధనాన్ని సంపాదించుకుంటాము క్రీస్తులోనికి వస్తే అని ఒకవేళ నీ ఆలోచన కలిగినా కూడా నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టని క్రైస్తవులకు హెచ్చరిక చేశాడు కొలస్సీ సంఘానికి పౌలు గారు. ఒకవేళ అలాంటి ఆలోచనతో ఉంటే మనము విగ్రహారాధనలోనే ఉన్నట్టు ప్రియమైనటువంటి దేవుని వారలారా బాగా గమనించాలి. మందిరంలో జరిగేది ఆనాడు కనిపించేదానికి చేసేది. ఏమంటే మందిరంలో జరిగేది ఆనాడు కనిపించేదానికి చేసేవాళ్ళు వాళ్ళు. ఇశ్రాయేలులో కానీ ఇంకో క్రైస్తవులు కూడా చాలా మంది అలాగే జరిగిస్తున్నారు చూడండి. కానీ అది విగ్రహారాధన. ఈ ఆరాధన దేవుడు ఇష్టపడని ఆరాధన. ఒకవేళ నీ జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని నీ యొక్క స్వహస్తాలతో నీ హృదయంతో ఒప్పుకున్న తర్వాత, ఒకవేళ నువ్వు కూడా కనపడేది ఒకవేళ ఉంటేనే నేను ఆరాధనకు వెళ్తాను, ఏదైనా కనిపిస్తేనే నీకు భక్తి అనేది ఒకవేళ పైకి వస్తుంటే ఈ ఆరాధన విగ్రహారాధన అవుతోంది. ఈ ఆరాధనను దేవుడు ఇష్టపడని మనకు క్లారిటీ వచ్చేసింది. అర్థమైంది కదండి? ఎన్ని ఆరాధన చూసాం మనం ఇప్పుడు? వ్యర్థమైన ఆరాధన అంటే మనకు తెలిసిపోయింది. మానవులు కల్పించినటువంటి పద్ధతులు, ఆ పద్ధతులన్నీ మందిరాలు చక్కగా కనిపిస్తున్నాయి. మనం వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. రెండవది విగ్రహారాధన మేమెప్పుడు చెప్పామండి, మేమెప్పుడు చేస్తున్నామండి, మీరు వచ్చి చెక్ చేయండి. మా మందిరాల్లో కానీ ఏమంటే మా ఆలయాల్లో కానీ ఎక్కడైనా ఒక ఫోటో ఉందా, ఎక్కడైనా ఒక గంట పెట్టామా, ఎక్కడైనా ఒక సిలువ పెట్టామని ఒకవేళ మీరు విగ్రహారాధన ఉందని ఎలా చేస్తారు, ఎలా నిరూపిస్తారు? మేమైతే అలాంటి ఆరాధనలు లేమని ఒకవేళ మీరు అంటే, అందుకే కొలస్సీ సంఘంలో ఏం చెప్పాడు? ధనాపేక్ష ఉన్నా కూడా నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే. ఎక్కడ దొరుకుతారండి ఎవరైనా? ఏ సేవకుడు దొరకడు నాకు చెప్పండి, ధనాపేక్ష లేని సేవకుడు. అయితే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. నీ మనస్సులో ఉన్న ఈ విగ్రహారాధన వచ్చే వాళ్ళందరికీ నూరు పోస్తున్నావు. అమ్మ దేవుని నమ్ముకోండి, ధనం కలుగుద్ది, దేవుని నమ్ముకోండి, ఇదిగో మీరు మంచి గొప్పగా బ్రతుకుతారు, దేవుని నమ్ముకోండి. ఏమండి అప్పులు తీరిపోద్ది, ఉన్న ఎకరం పొలానికి ఇంకొక ఎకరం కొనుక్కోగలుగుతారు, కావాలంటే నన్ను చూడండి. చూసారండి?
విగ్రహారాధనైన ధనాపేక్ష. ఇప్పుడు నీకు ధనాపేక్ష ఉందనుకో, క్రీస్తుని నమ్మేవా? నీకు ధనాపేక్ష ఉందా? క్రీస్తుని పేరట్ట సేవలో దిగేవా? నీకు ధనాపేక్ష ఉందా? అయితే నువ్వు విగ్రహారాధకుడివే. ఎంత విగ్రహారాధన నువ్వు పెట్టుకొని ఈ విగ్రహారాధన వచ్చేటటువంటి విశ్వాసులకి అంటగట్టి పాప అమాయకులైనటువంటి అన్ని జనులను మాత్రం వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళు పూజలు చేస్తున్నారు. అలాంటివి వాళ్ళు విగ్రహారాధికులు, విగ్రహారాధకులకు దూరంగా పారిపోండి అన్నటువంటి రెఫరెన్సులు చూపిస్తావా? ఎంత మోసం చేస్తున్నావు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. తప్పగదు. దీనికి అన్ని జనులు ఎంత బాధపడతారండి? వాళ్ళకి తెలిసిందనుకో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము, ఏమండి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ రిఫరెన్స్ వాళ్ళకి తెలిసిపోయింది అనుకో, ధనాపేక్ష కోసమే కదా నువ్వు ఉన్న ఉద్యోగం కూడా మానేసి సేవలో దిగింది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు సేవకులు, ఏమన్నా నాకు ₹1,00,000 జీతం అండి, అయినా కూడా నేను దేవుని కోసం వదిలేసి వచ్చానండి అన్నట్టు. నిజంగా నీ గుండెలు మీద చేసి చెప్పు, ₹1,00,000 వదిలేసి ఎవడైనా వస్తాడా? వస్తాడు. ఎప్పుడు వస్తాడు? దానికన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని వదిలేసావు. ఎంత అమాయకులకు చెప్పాయా వింటారు. చూసారండి విగ్రహారాధన ఎలా జరుగుతుందో సంఘంలో తెలియకుండా. విగ్రహారాధన అంటే కంటికి కనిపించేటటువంటి బొమ్మలు, గంటలు, సిలువలు అనుకుంటున్నారు. కనబడనటువంటి భయంకరమైన విగ్రహారాధన ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు చెప్పండి? మనస్సులో జరుగుతోంది. ధనం సంపాదించాలి, సేవలో దిగాలి. ప్రతి వాడు సేవకుడైపోయాడు. ఈరోజు ఊరకనే రావట్లేదు. 4 రాళ్లు వెనకేసుకుందామనే దిగుతున్నారు. ధనాపేక్ష. ఇది దేవునికి నచ్చనటువంటి ఆరాధన. ఇలాంటి ఆరాధనతో ఒకవేళ నువ్వు మందిరాన్ని కట్టి ఏమండి సమాజంలో కొంతమంది మనుషులు పోగు చేసి దేవుని పేరిట భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావన్న విగ్రహారాధన అనేటటువంటి ముసుగులో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, భక్తి అయిన ముసుగులో నువ్వు చేస్తుంది విగ్రహారాధన. ఈ ఆరాధన దేవునికి నచ్చని ఆరాధన, నచ్చని ఆరాధన. బైబిల్లోనే ఉన్నాయి, మీకు ముందే చెప్పాను. బైబిల్ని మించి, బైబిల్ని క్రాస్ చేసేదని మాట్లాడితే మీరు అడగొచ్చు. ఇదే సేమ్ టు సేమ్ నువ్వు మాట్లాడితే నేను వచ్చి అడిగితే నీ దగ్గర ఆధారం లేదు. పాఠశాలలో ఏది చెప్పినా ఆధారాలతో చెప్పుద్ది ప్రియమైన దేవుని వారలారా. ఒక మాట తీసేయకూడదు, ఒక మాట కలపకూడదు అన్నటువంటి ఫార్ములా నాకు తెలుసు. నువ్వు దొంగగా అప్లై చేస్తావు. రైట్. మనకు ఒకటి విషయం అర్థమైపోయింది. 2 ఆరాధన చూసాం. వ్యర్థమైన ఆరాధనలో ఎవరు మనం తప్పుదాడి నడిపిస్తుంది? మానవులు కల్పించినటువంటి పద్ధతులు. ఈ ఆరాధన దేవుడికి నచ్చనటువంటి ఆరాధన. ఒకవేళ ఈ ఆరాధనలో ఉంటే నువ్వు వెళ్ళేది నరకానికే. 2 విగ్రహారాధన. విగ్రహారాధన అంటే కనిపించే ఉండాలి. ఒకవేళ కనిపించేవి లేవు అని ఒకవేళ నువ్వంటే హృదయంలో కనపడకుండా ఒక బండ లాంటి ధనాపేక్ష ఉంది. అలాంటి ఆరాధనలో ఒకవేళ అలాంటి ఆశతో ఒకవేళ నువ్వు దేవుళ్ళలోకి అడుగులేస్తే నీ అడుగులు వెళ్ళేది పాతాళానికి మాత్రం మర్చిపోవద్దు. ఇది దేవునికి నచ్చనటువంటి ఆరాధన, విగ్రహారాధన.